ఏందబ్బా అట్లా చూస్తున్నారు? వీడేంటి వంట రూమ్‌లోకి వచ్చినాడు, వంట చేస్తామని చెప్పి అనుకుంటున్నారా? ఏం లేదబ్బా, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ గదా! చాలా బోరింగ్ ఉంది ఈరోజు నాకెందుకో. అందుకోసమే మా పాప స్కూల్‌కి పోయింది. మా పాప కోసం అని చెప్పి ఈరోజు ప్రేమతో దగ్గరుండి మరి క్యాలీఫ్లవర్ కర్రీ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను. అందుకోసమే వంట చేస్తున్నాను. అట్లాగే మన బోరింగ్ అవుతది. కొంచెం టైం పాస్ కూడా అయితది గదా! ఫస్ట్ అయితే 2 టమాటా పండ్లు తీసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ కూడా కట్ చేసేసాను కదా! తర్వాత టేస్ట్‌కు తగ్గ దీనిలో ఆయిల్ ఉంటది కదా! 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాల. ఒక రవ్వంతా జీలకర్ర ఆవాలు వేసుకోవాలబ్బా! తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను అందులో వేసుకోవాల. ఎర్రగయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలబ్బా! నేను ముందు చూపించిన కదా 2 టమాటా పండు ముక్కలు, 2 టమాటా పండ్లు కట్ చేసుకున్నట్టు కూడా ఇప్పుడు అందులో వేసేయాలబ్బా! తర్వాత ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేయాల. అది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై కానియాల. చాలా మందికి జీవితంలో ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతాయి. జరిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల. జరిగింది కదా అని చెప్పి అదే తలుచుకుంటూ అదే ఊహించుకుంటూ బాధపడకూడదు తప్ప ముందుకు పోవాలా, స్టెప్ ఆన్ అవ్వాలా. స్టెప్ ఆన్ అయ్యి మనలో ఉన్న టాలెంట్ ఏందో, మనలో ఉన్న పవర్ ఏందో తెలుసుకొని దాని మీద మనం వర్క్ చేసినాం అనుకో, ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ఫుల్ అవుతాం. ఈ పొద్దు ఎవరైతే నేను వద్దని రిజెక్ట్ చేసినారో, అరే పొద్దున్న వాళ్ళని వచ్చి నీ కాళ్ళు పట్టుకునేలా నీ సక్సెస్ ఉండాల. అప్పుడే నువ్వు నిజంగా గెలిచినట్టు, నిజంగా నీ జీవితంలో నువ్వు సక్సెస్ అయినట్టు. ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నప్ప పిల్లకాయలు. తర్వాత ఇంట్లో చేసుకున్న దండనప్పుడు కూడా వేసేయండప్ప, ఒక పని అయిపోతుంది. మొత్తానికైతే హాఫ్ అన్ అవర్ కష్టపడి క్యాలీఫ్లవర్ కర్రీ చేసేసానప్ప. ఇంకా బాక్స్ పెట్టేసి మా చిట్టి తల్లికి, మా చిట్టి బంగారానికి ఇచ్చేసేస్తానప్ప. ఓకేనా? ఇటువంటి నా లైఫ్లో జరిగే ప్రతి విషయం మీరు తెలుసుకోవాలంటే ప్రసాద్ పనులు 2.1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మాత్రము అస్సలు మర్చిపోకండి అప్ప. నమస్తే అప్ప, ఉంటాను మరి. బాయ్ బాయ్.